హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా మా యొక్క గుడ్ మార్నింగ్ అంటే మోర్ ప్లస్ అర్నింగ్. గుడ్ మార్నింగ్ యొక్క అర్థం మార్నింగ్ అంటే మోర్ ప్లస్ అర్నింగ్. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈరోజు మనకి జూన్ 20, 2025 శుక్రవారం. చాలా మంచి రోజు. నిన్న ఏమైందంటే మనము మన వీడియో చూస్తూ ఒక ఫ్రెండ్, ఒక మిత్రుడు, అతను ఏంటంటే మనము చేస్తున్నటువంటి వీడియోస్ చూసి అతను ఏం చేశాడు, అతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. అయితే మన చేసే విధానాన్ని చూసి అతను ఆ మార్కెటింగ్ టిప్స్ చూసి అతను చేస్తుంటే అతనికి ఒక 2 ప్లాట్స్ అమ్మాడంట. అతను ఫోన్ చేసి వచ్చి చెప్పాడు, సార్ మీరు చేయడం వల్ల ఇట్లా నాకు 2 ప్లాట్లు అమ్మాలండి, ఒక హౌసింగ్ లోన్ కూడా వచ్చిందండి, వాట్సాప్ చేయడం వల్ల, మార్కెటింగ్ మెసేజెస్ చేయడం వల్ల చాలా సంతోషం అండి అని చెప్పాడు. నాకు కూడా సంతోషం అనిపించింది. కాకపోతే అంటే మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడు అనుకున్నది సాధించాలి, కిందికి దించాలి, చెంచాలి అని నేను కూడా కోరుకుంటాను. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. తద్వారా ఏంటంటే వాళ్ళ వర్క్ కూడా అయిపోతుంది. అట్లానే అతను చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. నేను నిన్న కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాను. అయితే టమాటాలు తీసుకున్నానండి. అయితే నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఇట్లా మీరు ఇట్లా చేస్తూ ఉంటే వ్యాపారం వస్తుందంటే కూరగాయలు అమ్మే అమ్మగారు, సార్ ఇదేంటి సార్, నేను కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పి నా నంబర్ తీసుకొని ఆ మేడం కూడా చేస్తానని చెప్పేసి ఆ అమ్మ చేస్తానన్నది. నాకు అనిపించింది అంత కృషి పట్టుదల అమ్మకుంది. కాకపోతే ఆమె ఏమంటుంది, సార్ ఎట్లా చేయాలి అండి అంటే, మీరు ఇట్లా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు, సపోజ్ ప్లాట్ అమ్ముతున్నారు, ఇట్లా చేయాలండి, ఇట్లా వర్క్ ఉంటుంది, నేను నేర్పిస్తాను, దానికి మీకు ఏమైనా ఛార్జ్ చేస్తారా సార్ అన్న. నేను ఏం ఛార్జ్ చేయలేదమ్మా, మీకు అంతా కూడా యూట్యూబ్లో చెప్తాను, మీరు అవలంబించండి. కష్టపడితే ఏంటంటే మీకు గ్యారంటీ సక్సెస్ వస్తుంది. చాలామంది ఏంటంటే కష్టపడతారు కానీ కింద పడతారు. కష్టపడాలి, కష్టపడాలి కానీ అందులో పడకూడదు. సక్సెస్ మీకే వస్తుంది. అది మనం గ్రహిస్తే ఏంటంటే వన్స్ యువర్ బిలీవర్, వన్స్ యువర్ పర్ఫార్మర్, వన్స్ యువర్ అచీవర్, వన్స్ యువర్ ఎంటర్ప్రీనియర్, వన్స్ యువర్ బిలీవర్, యువర్ పర్ఫార్మర్, యువర్ అచీవర్ అండ్ యువర్ ద ఆల్మైటీ అంటే మీకు ఇక తిరుగులేదు ఎంటర్ప్రీనియర్. కాబట్టి అది నమ్మిన సత్యం. అది నేను నమ్మాను, మీరు నమ్మచ్చు. నమ్మండి, మీరు అనుకున్నది అమ్మండి, అంతే. సక్సెస్ మీ కళ్ళ ముందే. ఒకటే మాట అండి, క్లోజ్డ్ మౌత్స్ విల్ నాట్ రీచ్ ద ఓపెన్ షట్టర్స్ అంటే మూసి ఉన్న మూతి, తెరిచి ఉన్న గెలుపు ద్వారాలని తట్టలేదండి. ఇది నమ్మిన సత్యం అండి, నిత్యం అండి, ఇది అనునిత్యం అండి. మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి. అంటే సామాన్యమైనటువంటి ఒక మహిళ నేను చేస్తాను అని ఆమె కంకణం కట్టుకొని నా కార్డు తీసుకొని అమ్మ ఫోన్ చేస్తాను, ఏం చేయాలండి, ఏదైనా చేయొచ్చు అమ్మ. మీరు కూరగాయలు అమ్మచ్చు, వాటర్ ప్యూరిఫైర్ అమ్మచ్చు, ప్లాట్ అమ్మచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ కృషి అనేది ఉండాలి. మీకు ఉంటే మీరు సాధిస్తారు. అలా నేను నా ఫ్రెండ్ సాధించాడు, చాలా సంతోషం. ఇప్పుడు ఆ అమ్మ సాధిస్తుంది, ఆ తల్లికి జోహారు, వందనాలు. కాకపోతే ఏంటంటే అటువంటి స్పిరిట్ అనేది ఆమె అడిగింది, సార్ ఏం చేయాలండి, ఏం నేర్చుకోవాలి సార్, మెయిలింగ్ ఎట్లా చేయాలండి, వాట్సాప్ ఎలా చేయాలండి, మెసేజెస్ ఎట్లా చేయాలండి అని అడిగి తెలుసుకుందాం. అట్లా తెలుసుకుంటే ఏంటంటే ఆమె కూడా నెక్స్ట్ వర్క్ చేస్తుంది, సక్సెస్ చూస్తుంది ఆమె కూడా. అటువంటి సక్సెస్ మీరు చూస్తున్నారు, మీరు కూడా సాధించాలి. ఆ టిప్స్ ఏంటి అన్నీ ఫాలో కండి. ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. అట్లానే ఈరోజు జూన్ 20 శుక్రవారం, రేపు జూన్ 21, రేపు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కలుస్తూ ఉన్నాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాదాపూర్లో ఏదో హోటల్లో అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది.
మేము అక్కడనే ఉంటాం మార్నింగ్ నుంచి. రేపు వీడియో చేయొచ్చు, చేయకపోవచ్చు, చేస్తే వండర్ఫుల్ గుడ్, లేదంటే మాత్రం ఎల్లుండి ఒక వీడియో చేస్తాము. కాకపోతే ఏంటంటే అందరం కలుస్తున్నాం కాబట్టి ఒక 30 సంవత్సరాలు 31/5/1994 అంటే ఒక రియల్గా 31 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ చదివిన విద్యార్థులందరూ కూడా కలుస్తూ ఉన్నాము. అది ఒక మంచి శుభ పరిణామం. ఒక మంచి మనుషులందరూ కలిసి ఒక మంచి పనులు చేస్తున్నాం అన్నట్టుగా దీక్షభూమిని కలుస్తున్నాం. అందులో మా ఆచార్యులు, చదువు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు, మా తోటి సహచర విద్యార్థులందరూ కూడా కలుస్తున్నాం. వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. అందరం బాగుంటుంది. దానికి వ్యాఖ్యాతలాగా కూడా నన్నే వాళ్ళు పిలిచారు. నేను కూడా వెళ్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ రేపు వీడియో చేయొచ్చు, చేయకపోయినా సాయంత్రం అయినా చేస్తాను. అదే లెక్క. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యాప్ ద్వారా, ఆ మెయిలింగ్లో ఏమైనా మీకు ఏమైనా కష్ట నష్టాలు ఏమైనా ఉంటే ఏమైనా యూ కెన్ కాల్ మీ. ఆ మెయిలింగ్ ఎలా చేయాలి, ఈమెయిల్ ఎలా చేయాలి, ఆ వాట్సాప్ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి అనేది మీరు నాకు కనుక్కోండి. మీరు కూడా సక్సెస్ అవ్వండి. మీరు కూడా సక్సెస్ అయితే నాకు కూడా సక్సెస్ అయినంత ఆనందం ఉంటుంది. అది ఒక సాటిస్ఫాక్షన్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రైబర్లు. నేను స్టార్ట్ చేసి ఒక 15 డేస్ కూడా కాలేదు. నాకు ఎంతమంది వ్యూస్ వస్తాయా అని నేను అనుకుంటున్నాను. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే 125 సబ్స్క్రైబర్లు నాకు వచ్చారండి. అంటే గెలుపు అనేది స్టార్ట్ అవుతుంది. 1,00,000 మెట్లు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క సబ్స్క్రైబర్తో కూడా 125 మంది, 123 మంది మీరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా నొక్కండి, మంచి విషయాలు తెలుసుకోండి. మోర్ అర్నింగ్ అన్నదానిలో గుడ్ మార్నింగ్ చెప్పిందమ్మా. ఈరోజు కూడా మోర్ అర్నింగ్ అని మీరు అర్న్ చెయ్యాలి. ఆ అర్నింగ్లో కొంచెం లర్నింగ్ కూడా ఉండాలండి. లర్నింగ్లోనే అర్నింగ్ ఉంటుంది. మీరు అది గ్రహించాలి, అనుకున్నది సాధించాలి, కిందికి దించాలి, చించాలి, అంతే. సదా మీ సేవలో మీ శివకుమార్ అండి. ఇంకో విషయం, ఈరోజు చాలామంది బర్త్డేలు చేసుకున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఉంది. హ్యాపీ మ్యారేజ్ డే టు ఆల్ ఆఫ్ యూ. మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్. అండ్ వెరీ గుడ్, మీ యొక్క మంచి జరగాలని చెప్పి సదా మీ సేవలో శివకుమార్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.